అంబుజా వద్దు యాదాద్రి జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న జనం. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఇది, అంబుజా సిమెంట్స్ అన్నది రామన్నపేట్, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇంతకుముందు నియోజకవర్గంగా ఉండే రామన్నపేట అన్నది. సో నియోజకవర్గాల పునర్విభజనలో ఈ ప్రాంతం, ఈ మండలం రామన్నపేట మండలం నకరేకల్ నియోజకవర్గంలో చేరింది. ఇప్పుడు ఆ నకరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలంలో ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొస్తున్నారు. పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం, పోరుబాట పడుతున్న పల్లెలు, ఊరూరా నిరసన దీక్షలు, ఏకమవుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు. ఎట్లా తిరగబడాలంటే జనాలు ఎట్లా తిరగబడాలి. ఎవడన్నా ఈ కంపెనీ తీసుకొచ్చే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తే, ఒకవేళ కనుక పొరపాటున మనం మన ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే మనలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో దాని మీద అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే ఆ ప్రాంతం సర్వనాశనమైంది. చౌటుప్పల్ ఏరియా, పోచంపల్లి ఏరియా, ఇప్పుడు దానికి ఆనుకునే ఉన్న ఈ రామన్నపేట్ ఈ గ్రామాలని మొత్తం నాశనం చేయడానికి అదానీ అనేటోడు రంగంలోకి దిగుతున్నాడు. ఈ పరిశ్రమను వ్యతిరేకించాల్సిందే 100%. యాదాద్రి భువనగిరి జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఇప్పటికే తమ నిరసన చెప్పారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందని ఒక అభిప్రాయం ఉండగా పచ్చని పొలాలు బీడుగా మారుతాయని 24 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆరోపణ ఏందే? డ్రైపోర్టు పేరిట సేకరించిన భూమిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం, సరికాదంటున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడతామని పేర్కొంటున్నారు. మరోవైపు పలు పార్టీలు, ప్రజా సంఘాలు సైతం ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. దీనికోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సరిహద్దున ఉన్న కోదాడ, గుంటూరు జిల్లా బార్డర్స్లో దామరచెర్ల జాతీయ రహదారి, బీబీనగర్, నడికుడి ప్రధాన రైల్వే లైన్ను ఆనుకొని ఉన్న చిట్యాల లేదా రామన్నపేటలో డ్రైపోర్ట్ నిర్మించాలని భావించింది. దీంతో రామన్నపేట మండల కేంద్రం సమీపంలో దాదాపు 365 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ సంస్థ 2021-22 మధ్య స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసింది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఈ డ్రైపోర్ట్ ఏర్పాటు అంశం ముందుకు సాగలే. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ తేబోతున్నారట. ఇక ఆగమైనట్టే ఆ ప్రాంతాలన్నీ, ఒకవేళ కనుక మనం అటు ఇటు అయిపోతే. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక రామన్నపేట పరిసరాల్లో సేకరించిన 365 ఎకరాల భూమిని సదరు ప్రైవేట్ సంస్థ అదానీ గ్రూప్కు అప్పగించింది. ఎవడు ఆ సేకరించిన వాడు, ఎవడైతే ఆ కొనుగోలు చేసినవాడు ఉన్నాడో 365 ఎకరాలు, వాడు ఇంకోనికి అమ్మిండు. వాడు రైతుల దగ్గర నుంచి కొన్నాడు ఫస్ట్ వాడు డ్రైపోర్ట్ పేరుతోటి. ఆ తర్వాత వాడేం చేసిండు, అదానికి ఇచ్చేసిండు. దీంతో అక్కడ సుమారు 70 ఎకరాల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేపట్టారు. డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామంటే తాము భూములు ఇచ్చాం, ఇప్పుడు కాలుష్యానికి కారణమయ్యే సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్మించాలి అనుకుంటే ఒప్పుకునేది లేదు, పరిసర గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ప్రతిఘటన తప్పదు. బొడ్డుపల్లి వెంకటేశం, సిపిఎం మండల కార్యదర్శి. మేక అశోక్ రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు. వ్యవసాయం పైన తీవ్ర ప్రభావం పడుతుంది, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఉట్కూరి నరసింహ, సిపిఐ మండల కార్యదర్శి. మహిళలు రోగాన బారిన పడే ప్రమాదం ఉంది. గాదె శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, రామన్నపేట మండలం. మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దు, సాల్వేరు అశోక్, రామన్నపేట మాజీ ఎంపీటీసీ. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలే ఎక్కువగా కొట్లాడుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే. ఇక్కడ నకరేకల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వేముల వీరేశం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన కూడా కొంత బ్యాక్ ఎండ్లో లోకల్గా ఉన్న లీడర్లకి సపోర్ట్ చేస్తున్నారు. చేయాల్సిందే, ఈ కంపెనీ రాకుండా చూడాల్సిందే. ఒకవేళ కనుక వస్తే అది మీకు పొలిటికల్గా ఇబ్బంది. సిచ్యువేషన్ మారిపోయింది. ఇంత ముందులాగా లేదు. జనాలు కూడా కేసులకు భయపడవు, అట్లా ఇట్లా. దిలావర్పూర్లో ఏమైంది? కొడంగల్ లగచర్లలో ఏమైంది? ఫార్మా ఎట్ట పెట్టి చూపిస్తాం అనేసరికి ఏం జరిగింది ఏంది?